ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. టూ అంటే నాకు తెలిసిందే 2 వర్షన్స్ కనిపించాయి. ఒకటేమో రాజుల నాటి కాలంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి సంబంధించి. ఈ స్టోరీ అంటే ఏ జోనర్‌లో ఉంటుంది? అంటే మాకేమో చూపిస్తే 2 జోనర్‌లో ఏదో కనిపిస్తుంది గానీ, సస్పెన్స్ ఏదో క్రియేట్ చేసి ఉంచుతారు మీరు. ఏ జోనర్ కిందకొస్తుంది ఇది? సో బేసిక్స్ ఇది ఒక రామ్ కామ్ హ్మ్. విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాంటసీ ఇన్ ఇట్. ఫ్యాంటసీ. అవును. అంటే ఫ్యాంటసీ అనంగానే ఈ మధ్య చాలా సినిమాలొచ్చాయి. 'జూనియర్ ఎన్టీఆర్' 'యమదొంగ' గానీ, రా 'రామ్ చరణ్' గారిది ఇది ఇప్పుడే అనుకున్నాను మనం 'మగధీర' ఇలాంటి సినిమాలొస్తుంటాయి. ఆడియన్స్ చూసారు. సో, ఇప్పుడు ఈ కొత్త ఫ్యాంటసీ అనేది ఏ విధంగా ఉంటుందో? కీ పాయింట్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్లీ కీ పాయింట్ అనేది మేము అది కూడా రివీల్ చేయలేము ఇప్పుడు. హ్మ్. అది అందరూ ఆడియన్స్ జూలై 17థ్ పక్కా చూడగలుగుతారు. పక్కా. అదొక మంచి ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. హ్మ్. ఎంజాయ్ చేస్తారు, థరోగా ఎంజాయ్ చేస్తారు. అదైతే నేను నమ్మకంగా చెప్పగలుగుతాను. హుహు. మీరండి విశాఖ అంటే మీ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్? మీవి కూడా 2 వెర్షన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఏంటి? ఆయనేమో ఉంటుంది తప్పకుండా బాగా కొడతాము అన్నట్టే చెప్తున్నారు. Like any other normal girl, but she's also very soft, very. She's just, if I have to describe her in one word, she's very good at heart. You know, sometimes you meet people and you feel like this person, no matter what happens, they should not hurt them. This person should always be happy because they're so kind at heart. She's like that, but she's also very knowledgeable. She's also a little rebellious. So she has that, this is what I want to do in life. So అంటే ఇందులో 2 క్యారెక్టర్‌లాగా ఉన్నాయి కదా! సో, మీకు ఏది కొద్దిగా హార్డ్ అనిపించింది? అంటే రాణిలాగా ఉండేసి మొత్తం ఆ కాస్ట్యూమ్స్ అయన్నీ చూస్తుంటే తెలియని ఏదో ఒక ఫీల్ కలుగుతుంటది. రాణి లాగా నాకు యాక్చువల్లీ ప్రిన్సెస్ అవుట్‌ఫిట్స్ నాకు చాలా ఇష్టం. So when they told me the princess outfit, everything, I was like, this though I'm doing no matter what day, I have to get this opportunity. Every girl I think will feel like that. Character matram, I feel I don't know how much can I tell. ఏం కాదు. జస్ట్ లీడ్ ఇవ్వచ్చు. మరీ అంత కాకపోయినా. ఐ థింక్ షీ ఈస్ మోర్ కాన్ఫిడెంట్ ఆ! అండ్ వాంట్స్ టు ఎక్స్‌ప్లోర్ హ్మ్. వాట్ ఈస్ మోర్ బియాండ్ హర్ లిమిట్స్. 2 క్యారెక్టర్లు చూస్తుంటే వాటి యొక్క అంటే లెంత్ చూస్తుంటే చాలా హార్డ్‌లీగా ఉంటాయి. ఈ అంటే ఈ ఫ్యాంటసీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే. మీరెలా దీన్ని చూసుకున్నారు? ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎవరినైనా అంటే గతంలో వచ్చిన సినిమాలేమన్నా కొంత చూసి దాన్ని రివ్యూ చేసుకోవటం ఇలాంటియేమన్నా చేశారా? అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక పాట వస్తుంది, మగధీర ధీర 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 ధీర. ఆ పాట ప్రతిసారి నాకు బ్రెయిన్‌లో రీసౌండ్ అవుతూ ఎప్పుడో ఒకసారి అలా ఒక క్యారెక్టర్ చేయాలి అనే ఒక ఫీల్ ఎప్పుడు ఉండేది చిన్నప్పటి నుంచి. సో ఆ ఒక ఇన్స్పిరేషన్ సమ్వేర్ డీప్ డౌన్ నాకు ఉండే. ఎప్పుడో ఒకసారి ఒక కింగ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏదో ఒకటి అలా చేయాలని. కానీ అసలు నేను ఎలా చేస్తానో, ఏం చేస్తానో మీరు జూలై 17థ్ చూస్తారు. అదైతే నేను చెప్తా. కానీ ఒకేసారి 2 క్యారెక్టర్లు అంటే మీ డ్రీమ్ నెరవేరింది అనుకోవచ్చు కదా! ఇటు అది 2 ఇది. డెఫినెట్లీ. ఎందుకు ఫస్ట్ సినిమానే ఇది తీసుకోవడానికి ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి? అంటే నాకు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. సో ఇంట్రెస్టింగ్ అనిపించినాక మెయిన్ కాంటెంట్ కూడా మన ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలనేది మెయిన్ థింగ్. ఎందుకంటే వాళ్ళని మనం ఎంటర్టైనింగ్గా కూర్చోబెడితేనే థియేటర్లో లైక్ ఐ డెంట్ చూజ్ ఇట్ లైక్ ఈ క్యారెక్టర్ చూస్ చేయాలా ఫస్ట్ సినిమాకి ఇదా అని కాదు. అల్టిమేట్ థింగ్ ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అది ఏ ఫిల్మ్ అయినా ఇఫ్ నా క్రాఫ్ట్ అండ్ కాంటెంట్ అంతా అందరిది బాగుంటే నేను డెఫినెట్లీ